వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ టిప్స్‌తో మన ఇంట్లోనే ఉండే పనులను చాలా సింపుల్‌గా చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. టిప్స్ అయితే చాలా కొత్తగా యూజ్ఫుల్‌గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మన కిచెన్‌లో అందరం కూడా యూజ్ చేసే పటకర గాని, లేదంటే పీలర్సు, నైఫ్సు ఇలా రకరకాలవన్నిటిని వాడేసిన తర్వాత జస్ట్ అలా మనం కడిగేసి పెట్టేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజు వాడడం వల్ల దీనికి మురికి, జిడ్డు ఇదంతా కూడా పేరుకుపోయి చాలా నల్లగా ఒక్కోసారి మనకి కత్తులనేవి కూడాను షార్ప్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా! సో, వీటి మీద ఉండే మురికి కొంచెం క్లీన్ చేసుకోవడం కష్టమే కాబట్టి ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. మనం ఆ చేత్తోటి, ఈ చేత్తో ప్రతిరోజు కూడా టచ్ చేస్తూనే ఉంటాం కాబట్టి మనకు తెలియకుండానే చాలా బ్యాక్టీరియా అనేది ఉంటుందండి అందులో. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్‌గా కూడా ఉంటాయి. సో, దానికోసం ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్‌ని గానీ, ఏదైనా బేసిన్ గానీ తీసుకొని ఇందులో వేడి నీళ్ళని వేసేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్‌ని వేయండి. ఏమైనా తుప్పు లాంటివి గట్టా ఉంటే నైఫ్స్ మీద పోతాయి. మురికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది క్లీన్ అవ్వడానికి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్‌ని వేసేసుకోండి. మురికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట పోవడానికి. ఆ తర్వాత కొంచెం సర్ఫ్‌ని గానీ, విమ్ లిక్విడ్‌ని గానీ ఏదైనా వేసేసుకొని, ఇలా మనం క్లీన్ చేయవలసిన నైఫ్స్ గానీ, ఇంట్లోనే ఉండే సిజర్సు, అలాగే పటకర ఇలా కిచెన్ టూల్స్ అన్నిటిని కూడా చక్కగా ఇలా వేడి నీటిలో వేసేసుకొని, వీలుంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టేశారంటే మురికంతా ఆటోమేటిక్‌గా నాని ఊడొచ్చేస్తుందండి. తర్వాత మీరు ఏం షాంపూ అనేది పెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ చాలా నెమ్మదిగా నైఫ్స్ అవి జారుగా ఉంటాయి కాబట్టి, జస్ట్ ఇలా ఒక బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి. ప్రతిరోజు మనం పీలర్స్ అనేవి ఎక్కువ వాడుతుంటాం కాబట్టి దీని మీద కొంచెం జంగు మురుకనేది ఎక్కువ పట్టేసి షార్ప్ తగ్గిపోతుంటాయి కాబట్టి అప్పుడప్పుడు నెలకొక్కసారి అయినా కూడా కిచెన్‌లోని వాడే మనం ఇటువంటి కిచెన్ టూల్స్ అన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసామనుకోండి, ఎప్పటికప్పుడు చాలా శుభ్రంగా ఉండడమే కాకుండా తుప్పు లాంటివనేవి పట్టకుండా చాలా రోజులు ఎక్కువ కూడా మన్నికనేవి ఉంటాయన్నమాట. ఈసారి ఇంట్లోనే ఉండే పటకర గానీ, నైఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకోకుండా, ఎక్కువ కష్టపడకుండా సింపుల్‌గా అన్నిటిని ఇలా క్లీన్ చేసేయండి. జస్ట్ నేను అన్నిటిని కూడా ఒక్కసారి ఇలా క్లీన్ చేసేసి 2, 3 సార్లు మంచి నీళ్ళలోనే కడిగేసి వీలుంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. నీట్‌గా ఆరిపోతాయి. సో, ఇలా మీరు చక్కగా క్లీన్ చేసుకున్నారనుకోండి కిచెన్‌లోనే మనం రెగ్యులర్‌గా వాడేటువంటి కిచెన్ టూల్స్ అనేవి చాలా నీట్‌గా ఉంటాయండి. నైఫ్స్ గానీ, అలాగే మనకి సిజర్స్ కూడాను ఏంటంటే షార్ప్‌నెస్ అనేవి పోకుండా ఉంటాయన్నమాట. ఇటువంటి పెద్ద నైఫ్స్ అనేవి మనం ఎప్పుడైనా షార్ప్ చేసుకోవాలనుకున్నట్లయితే గరుకుగా ఉండే నైఫ్స్ తోటి మనం ఈజీగా షార్ప్ చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లోనే ఉండే కిచెన్ టూల్స్ అన్నిటిని ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా ఇలా నీట్‌గా క్లీన్ చేసుకొని ఎక్కువ రోజులు మన్నిక చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. యూజ్ అవుతుందండి. సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనం ప్రతిరోజు ఇంట్లోనూ ఫేస్ చేసే ప్రాబ్లమే మనం ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేస్తామే అనుకుంటాం గానండి, మన ఇంట్లోనే తల దూకునేటప్పుడు హెయిర్ గానీ, అంటే ఊడిపోయిన హెయిర్ గానీ, లేదంటే చీపురు పుల్లలు, అలాగే మన బట్టలో చిన్నవి పోగులనేవి ఉంటాయి కదండీ! దారపు పోగులు లాంటివి గట్టాను. ఇవన్నీ మనం ఎంతో నీట్‌గా క్లీన్ చేసేస్తూ అనుకుంటాము కానీ, సో, మనం రెగ్యులర్‌గా వాడే డోర్ మ్యాట్స్ మీద అయితే ఇవి అతుక్కుపోతుంటాయండి. వీటిని మనం క్లీన్ చేసిన అలాగే కిందకేసి పామినా కూడాను ఇవి అస్సలు పోవండి. ఇలా మనకి అప్పుడప్పుడు ఇంట్లోకి ఎగిరిపోతూ మూలలో చాలా అసహ్యంగా ఉంటాయి కదా! ఇటువంటి డోర్ మ్యాట్స్ మీద ఉండే హెయిర్‌ని గానీ, లేదంటే ఇలాంటి చీపురు పుల్లలు గానీ, మురికి, డస్ట్ ఇదంతా ఈజీగా క్లీన్ చేయాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. జస్ట్ ఇటువంటి టేప్ అనేది మనకుంటుంది కదండీ ఇంట్లోన, దీన్ని చేతికి ఒక చిన్న పీస్ అనేది 2, 3 సార్లుకి తీసేసుకొని ఇలా ఇంట్లోనే ఉండే ఇలా స్మూత్‌గా ఉండే డోర్ మ్యాట్స్ కొంచెం క్లీన్ చేయడం చాలా కష్టం కాబట్టి దాని మీద ఉండే డస్ట్ పార్టికల్స్ గానీ, హెయిర్ గానీ, చీపురు పుల్లలు ఇవన్నిటిని కూడాను ఉతకకుండానే చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. చూసారు కదా! చూడడానికి ఎంత నీట్‌గా ఉందో ఇప్పుడైతే మొత్తం అంతా ఆల్మోస్ట్ హెయిర్ గానీ, చీపురు పుల్లలు ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసేసాము. ఇంక మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారికి ఖచ్చితంగా మనం వేసుకునే గాజుల సైజ్ అనేవి తెలియదండి. నాకు కూడా స్టార్టింగ్‌లో తెలిసేది కాదు. ఏవో గాజులు సరిపోతే అవి తీసేసుకొని కొనుక్కొని వాడుకుండేదాన్ని. సో, తరువాత మనం గాజు సైజ్ అనేది కొన్ని సార్లు మనకి కావాలి పక్కాగా అనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. జస్ట్ మన గాజు అనేది తీసేసుకొని మనం కొలుచుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే సింపుల్‌గా మనం గాజు సైజ్ అనేది పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒక న్యూస్ పేపర్‌ని స్ట్రెయిట్‌గా కట్ చేసుకోండి. మీ చెయ్యి సైజుని బట్టి. లేదు అనుకున్నట్లయితే ఇటువంటి టేప్స్ అనేవి ఉంటాయి కదండీ! వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టేప్ కాబట్టి కొంచెం మనకి ఆ హ్యాండ్ అనేది నొక్కినట్టుగా ఉంది కానీ మీరు జస్ట్ కొంచెం లూజ్‌గా పెట్టేసుకోండి ఈ విధంగా అన్నమాట. సో, ఇలా పెట్టుకొని మనకెక్కడైతే కరెక్ట్‌గా సరిపోయిందో అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి కింద పేపర్‌కి, మీద పేపర్‌కి. సో, దీన్ని తీసేసుకొని ఈ విధంగా మనము ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో సో, అది మన గాజు సైజ్ అనమాట.
దీన్ని మీరు టేప్‌తో గానీ, లేదంటే స్కేల్‌తో గానీ ఇలా మీరు ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్‌గా చూసుకున్నట్లయితే, మనకి వేసుకునే బ్యాంగిల్ సైజ్ అనేది కరెక్ట్‌గా తెలిసిపోతుందనమాట. సో, ఇలా మీరు టేప్‌తో గానీ, బ్యాంగిల్‌తో గానీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా మనకి గాజు సైజ్ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. నేను కూడా నా గాజు సైజ్ అనేది సింపుల్‌గా ఇలానే తెలుసుకున్నాననమాట. సో, దీన్ని మనం ఆఫ్ చేసుకున్నట్లయితే సింపుల్‌గా మన గాజు ఈ సైజ్ అనేది చక్కగా ఎవరిదైనా కూడా చాలా ఈజీగా మనం మెజర్‌మెంట్ చేసేసుకోవచ్చండి. సో, నా గాజు సైజ్ వచ్చేసరికి నాకు కొంచెం గాజు సైజ్ అనేది కొంచెం పెద్దదైతే ఉంటుందండి. 2.6 వరకు కూడా నాకైతే గాజు సైజ్ అనేది ఉంటుందనమాట. స్టార్టింగ్‌లో నాకు కూడా తెలిసేది కాదు. సో, సింపుల్‌గా ఎవరికైనా మీ గాజు సైజ్ అనేది తెలియకపోయినట్లయితే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని యూజ్ చేసి మీ గాజు సైజ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోండి. ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఆడవారికైనా, మగవారికైనా కూడాను నోస్ మీద బ్లాక్ హెడ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ. అంటే చిన్నవి నల్లగా మనకి చాలా అసహ్యంగా కూడా, గరుకుగా కూడా ఉంటాయండి ఇవి. చూడడం కూడా చాలా అసహ్యంగా ఉంటాయి. దీనికోసం మనలో చాలామంది చాలా రకాల క్రీములని, ప్యాక్స్ అని రకరకాలనేవి వాడుతూ ఉంటారండి. ఇవేవీ లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే ఎలాంటి బ్లాక్ హెడ్స్ అయినా కూడాను చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. దీనికోసం మనకి కాఫీ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత అందులోనే కొంచెం ఒక పావు టీ స్పూన్ షుగర్‌ని వేసుకోండి. నేను మీకు వీడియోలో కనిపించాలని వీటన్నిటిని కొంచెం ఎక్కువ యాడ్ చేశాను గానీ, మీరు జస్ట్ వీటిని కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, ఇలా మీరు వీక్లీ ఒక్కసారి గానీ, 2 సార్లు గానీ, వారానికి 2 సార్లు ఖచ్చితంగా దీన్ని నోసు మీద పెట్టేసుకొని మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్‌లో ఇలా పెట్టి మీరు క్లీన్ చేశారంటే బ్లాక్ హెడ్స్ అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఎందువల్లంటే మనకి షుగర్ అనేది న్యాచురల్ స్క్రబ్బింగ్‌లా పనిచేస్తుందండి. బ్లాక్ హెడ్స్‌ని క్లీన్ చేయడానికి ఈ కాఫీ పౌడర్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే నోసు మీద అలాగే మనకి పెదవుల కింద కూడా కొంతమందికి ఎక్కువగా ఉంటూ ఉంటాయండి బ్లాక్ హెడ్స్ అనేవి. కొంతమంది కొంచెం ఉంటే ఇంకొంతమందికి చాలా అసహ్యంగా ఉంటాయి. వీటిని మీరు రెగ్యులర్‌గా వారానికి 2 సార్లు ఈ మిశ్రమంతో గనక క్లీన్ చేసినట్లయితే ఎంత మొండిగా ఉండే కూడాను ఎటువంటి కెమికల్స్ లేకుండా బ్లాక్ హెడ్స్‌ని చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనం రెగ్యులర్‌గా కిచెన్‌లో ఎక్కువగా యూజ్ చేసేది ఏదైనా ఉందంటే మిక్సీ. సో, ఈ మిక్సీ అనేది మనం ప్రతిరోజు 3, 4 సార్లకి ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ. అలాగే మిక్స్ చేసేటప్పుడు బయటకి ఏదైనా లీక్ అయిపోయినా కిచెన్‌లోనే ఉంటుంది కాబట్టి ఈ డస్ట్, ఆ డస్ట్ అనేది పట్టిపోయి ఇలా మనకి ఇంకా ఓల్డ్ అనుకోండి ఇంకా మురుకుగా ఉంటాయండి. సో, అలాంటప్పుడు ఇలా మురుకు పట్టేసిన వాటిని కొంచెం ఫంగల్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా ఫామ్ అయిపోతుంటాయి. లోన వైపు కొంచెం క్లీన్ చేయడం కష్టం కదా! ఇలా మురుగు పట్టేసప్పుడు అటువంటి ఫంగల్స్‌ని ఈజీగా క్లీన్ చేయాలనుకునేటప్పుడు మనకి హార్పిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ ఎక్కువ అవసరం లేదు. అంటే ఎక్కువ మురుకు ఉంది. దీన్ని మనం కొంచెం క్లీన్ చేయడం చాలా కష్టం అనుకునే టైంలో మనం ఇలా జస్ట్ ఒక 3, 4 డ్రాప్స్ వరకు కూడా హార్పిక్ వేసుకున్నామనుకోండి చాలా బాగా మనకి అక్కడుండే బ్యాక్టీరియా గానీ, మురుకు గానీ ఇదంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. 2, 3 డ్రాప్స్ వరకు కూడా వాటర్‌ని కూడా వేసేసుకొని, ఆ తర్వాత చెయ్యి అనేది పెట్టకుండా వీలుంటే మీరు చేతికి గ్లౌజ్‌ని కూడా పెట్టుకోండి. నేనైతే చేయి పెట్టలేదు చూసారు కదా! ఆ తర్వాత ఇందులోన కొంచెం అంటే కొంచెం కాటన్ గానీ, లేదంటే కాటన్ క్లాత్ ఉన్న కూడాను పెట్టేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి నేను ఒక చీపురు పుల్లని యూజ్ చేశానండి. ఇలా మనం మూలలోన ఉండే ముందు ఎక్కడెక్కడైతే మనకి ఫంగల్స్ లాగా మురుకంతా చేరికిపోయిందో దీన్ని ఇలా ఈజీగా హార్పిక్‌తో నేనైతే నీట్‌గా క్లీన్ చేసేసానండి. మనకు తెలియదు అక్కడ బ్యాక్టీరియా అనేది ఉంటుందని. ఆ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడాను నేను కిందన వేసుకొని కొంచెం సాల్ట్‌ననేది మిక్సీ మీద జల్లుతున్నాను. ఎందువల్లంటే మిక్సీ మీద మనం కూరలు లాంటివి పచ్చళ్ళు గట్టా ఆడేటప్పుడు ఆ మచ్చలు వదలవు కదా! సో, వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి, మురికి కూడా చాలా ఈజీగా క్లీన్ అవ్వడానికి ఉప్పు చాలా బాగా సహాయపడుతుందనమాట. కొంచెం ఉప్పును వేసేసుకొని ఇలా ఒక చిన్న పీచుతోటి నీట్‌గా వీలైన మట్టుగా చుట్టూ కూడాను లోన వైపు వాటర్ అనేది పోకుండా ఈజీగా క్లీన్ చేసామనుకోండి ఎంత మురుకుగా, ఎంత నల్లగా ఎన్ని సంవత్సరాలు బట్టి నల్లగా అయిపోయిన మిక్సీనైనా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం సాల్ట్ పైన కొంచెం అలాగే విమ్ లిక్విడ్‌ని కూడా వేసేసుకొని ఇటువంటి ఒక టూత్ బ్రష్ తోటి ఓల్డ్‌ది ఏదైనా ఉంటే దానితోటి ఇలా ఈజీగా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడైతే మనం చెయ్యి పెట్టి క్లీన్ చేయలేని మూలలు ఉంటాయో దాన్ని ఒక చీపురు పుల్లతో గానీ లేదంటే ఒక టూత్ పిక్ పుల్లతోటి మూలలో క్లీన్ చేసేసామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. నార్మల్‌గా మనం మిక్సీ అంతా క్లీన్ చేయగలం కానీ, ఆ పైన మనం బౌల్ ఎక్కడైతే పెడతామో ఆ ప్లేసుల్లో కొంచెం మురుకనేది ఇరిక్కిపోయి
నల్లగా అయిపోతుంది. ఇది చాలా చాలా ఓల్డ్ మిక్సీ అండి. అందువల్ల ఇది కొంచెం నల్లగా అయిపోయిందనమాట. చివర్లో దీని రిజల్ట్ చూస్తారు కదా ఎంత బాగా వస్తుందో. సో, ఇలా ఎక్కడెక్కడైతే ఇరుకనేది ఉంటుందో అక్కడంతా కూడాను చాలా ఈజీగా మురికి చీపురు పుల్లతో ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ముందైతే మనం ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేసాం కదా! ఇలా మళ్ళీ ఒకసారి అయితే నేను కొంచెం కాటన్ పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక చీపురు పుల్లతోటి నీట్‌గా క్లీన్ చేసేస్తున్నానండి. ఎందువల్లంటే మనము తడి అనేది ఎక్కువగా పైన చేయకూడదు కాబట్టి చాలా ఈజీగా ఇలా నీట్‌గా ఎక్కువ శ్రమ పడకుండా చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చనమాట. ఆ తర్వాత ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతో ఈజీగా క్లీన్ చేసామంటే మురికి చూసారు కదా ఎంత అనేది వస్తుందో. మనం అప్పుడప్పుడు ఇలా నెలకొకసారి క్లీన్ చేసుకున్నామనుకోండి మిక్సీ జార్ కూడా మనకి రిపేర్ రాదు. మిక్సీ కూడా ఇప్పుడు కొత్తదానిలాగా చాలా చాలా నీట్‌గా మన్నిక కూడా వస్తుందండి రిపేర్స్ అనేవి రాకుండా. తర్వాత ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతో నీట్‌గా ఇలా తడి అనేది యూజ్ చేసుకోకుంటా లోన వైపు నీట్‌గా ఇలా వైర్‌తో పాటు చుట్టూ క్లీన్ చేసామంటే ఇంతకుముందు మనకి మిక్సీ అనేది ఎలా ఉంది, ఇప్పుడు క్లీన్ చేసేసిన తర్వాత ఎలా ఉందో చూసారు కదండీ. సో, ఇది ఎంత పాత మిక్సీ అయినా కూడాను మనం చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా క్లీన్ చేసాము. ఈసారి క్లీన్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్‌ని అయితే ట్రై చేయండి. ఇటువంటి టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.